సంత వ్లాగ్ పార్ట్ 2. ఇన్ కేస్ మీరు బెంగళూరులో ఉంటే వర్తూర్ మీకు దగ్గర అయితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఈ సంతకి. వర్తూర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఈ సంత. ఎవ్రీ సండే అయితే పెడతారు. అన్నీ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ ఇవన్నీ. అండ్ అలాగే మీరు చికెన్ కావాలనుకుంటే కూడా నాటుకోడి మీకు లైవ్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటు ఎగ్స్, మీట్ ఇవి కూడా ఉంటాయి. సో మేమైతే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇవన్నీ కలిపి మాకు 120 రూపీస్ అయ్యాయి. అండ్ అలాగే ఆనియన్స్, పొటాటోస్ కూడా 4 kgs ఆనియన్స్ 100 రూపీస్ అంట. నార్మల్గా మనకి ఆటోస్ పెట్టి అమ్ముతారు కదా, అక్కడైతే 3 kgs 100 రూపీస్, బట్ ఇక్కడ 4 kgs ఇస్తున్నారు 100 రూపీస్కి. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు బ్యాచులర్ అయితే కూరగాయలు ఎక్కువ తీసుకుంటే పాడైపోతాయి అనుకుంటే ఇక్కడ మనకి 3 కుప్పలు కూరగాయలు కలిపి 50 రూపీస్కి ఇస్తారు. సో ఒక కుప్ప ఏంటంటే మీకు 1 టైం యూస్కి సరిపోతుంది. అలా అయితే మీకు ఎక్కువ బడ్జెట్ అవ్వదు. కూరగాయలు ఎక్కువ తీసుకొని పాడైపోవాల్సిన అవసరం కూడా ఉండదు. యాజ్ యూజువల్ మేము ఏ షాపింగ్కి వెళ్ళినా కానీ స్వీట్ కార్న్ కంపల్సరీ. సో 4 స్వీట్ కార్న్స్ కలిపి మాకు 50 రూపీస్కి అయితే ఇచ్చారు. ఫస్ట్ 3 అని చెప్పారు, మేము ఇంకా 4 ఇవ్వండి అంటే ఇచ్చేసారు. ఇన్ కేస్ 5 అడిగినా ఇచ్చేవాళ్ళేమో, మేబీ చెప్పలేం. వీటన్నిటిలో కన్నా బాగా కాస్ట్లీ అయినవి తీసుకున్నాను. అదేనండి పీస్. ఇవైతే కేజీ 200 రూపీస్. మేము హాఫ్ కేజీ తీసుకున్నాము, 100 రూపీస్కి ఇచ్చారు. అసలు ఒక్క రూపాయి కూడా తగ్గట్లేదు ఎక్కడ. చెప్పా కదా 50 రూపీస్కి 3 కుప్పలు ఇస్తున్నానని. నేనైతే క్యారెట్, కీరా, బీన్స్ తీసుకున్నాను.